ఇక కలికి చలనచిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ మేనేజర్ మధుకుమార్ ప్రదర్శనను ప్రారంభించారు. తమ విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు గాను చలనచిత్రం విజయవంతం సందర్భంగా దర్శకుడు నాగశ్వన్ కు నిర్మాత అశ్విన్ దత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వాహనం ఒక ఎలక్ట్రికల్ వాహనమని, సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఇది వెళుతోందని, మహేంద్ర సంస్థ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నామని బుజ్జి టీం రమేష్ వివరించారు. వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి, జనాలందరూ వచ్చి మా వెహికల్ చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇదొక సింబలు, ఆ బుజ్జి వెహికల్ అనేది. సో భీమవరం ప్రజానీకం అందరూ కూడా కోస్టల్ సిటీ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సినిమాని సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానీకానికి సంతోషం వ్యక్తపరుస్తూ అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 ఇయర్ టైం పట్టింది. అండ్ టోటల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్ లో ఒకదానికి ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360 degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ